ఈ చలికాలంలో పిల్లలు ఎక్కువగా ఇబ్బంది పడే ప్రాబ్లంలో విషయానికి వస్తే అడినాయిడ్స్ అని చెప్పొచ్చండి. అడినాయిడ్స్ వల్ల ఏమవుతుంది అంటే మన నోస్ లోపల నాసోఫారింగ్స్ రీజియన్ లో కొంచెం హైపోట్రోఫీ లింఫాయిడ్ టిష్యూ ఉంటుంది. అది కొన్ని సందర్భాల్లో అది ఎన్లార్జ్మెంట్ అవుతుంది, అంటే వాపు గురవుతాయి అడినాయిడ్స్. దానివల్ల అడినాయిడైటిస్ అంటాము. అది విపరీతంగా వాపు అయినప్పుడు మనకు శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా ఉంటుందండి. కాబట్టి చిన్నపిల్లలు ఏమంటారు, సార్ మా బాబు గాని మా పాప గాని ఈ నైట్ పడుకున్న తర్వాత విపరీతంగా గురక కొడుతున్నారు సార్, గురక వస్తుంది వాళ్ళకు. అలాగే శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, వాళ్ళు నోట్ నుంచి గాలి తీసుకుంటున్నారు అని చెప్తుంటారు. దాని వల్ల కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. అలాగే రికరెంట్ గా వాళ్ళకు ఎప్పుడు దగ్గు, చిన్న చిన్న పొడి దగ్గు ఎక్కువగా ఉంటుంది. అలాగే కోల్డ్ ఎక్కువగా ఉంటుంది. దాంతో పాటు ముక్కు మూసుకుపోవడం, నాసల్ బ్లాకేజ్ ఎక్కువగా ఉంటుంది. ఈ అడినాయిడ్స్ వల్ల ఇలా ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటదండి వాళ్ళకు. కాబట్టి ఈ అడినాయిడ్స్ ప్రాబ్లమ్స్ చిన్న పిల్లల్లో ఏంటంటే కొంచెం పెద్దగా అయినా కొద్ది కొంతమంది తగ్గుతుంటది ఈ అడినాయిడ్స్ గానీ టాన్సిల్స్ గానీ. కానీ మన హోమియోపతి విధానంలో కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా మనం ఆ అడినాయిడ్, ఆ లింఫాయిడ్ టిష్యూని మనము ఎన్లార్జ్ అయిన టిష్యూని మనం తగ్గించుకోవచ్చు, ఆ వాపును తగ్గించుకోవచ్చు. కాబట్టి అడినాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఆపరేషన్కి వెళ్లాల్సిన అవసరం లేదు, మీరు మంచి హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుందండి.